మేడం చెప్పండి, మీరు భారీ ఎత్తున ఖమ్మం నుంచి ర్యాలీగా వచ్చారు, ఎంపీగా గెలిచినట్టే ఉంది వాతావరణం చూస్తే, ఎట్లా అనిపిస్తుంది? భారీ ఎత్తున అందరు అభిమానం ప్రేమతోని వచ్చాం. కానీ ఒక రకంగా చూస్తే సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఎవరైనా ఇక్కడి నుంచి నిలబడితే వీళ్ళందరూ మేమందరు కలిసి ఇట్లనే పని చేసి దీనికంటే ఎక్కువ ఉత్సాహంగా పని చేయడానికి సిద్ధం ఉన్నామని చెప్పడానికి ఇదంతా. కార్యకర్తలు జోష్ చూస్తే ఉంది, కానీ 2009, 14, 19లో ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. ఇక గతం ఫ్యూచర్ చూడు. మీరు ఆశాజనకంగా ఉందా మేడం? కంపల్సరీ 10కి 10 గెలిచాం కాబట్టి, 9 గెలిచాం కాబట్టి 100% కాన్ఫిడెన్స్. మీ టికెట్ విషయంలో అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయి? అది అధిష్టానం తెలుసు, నాకు తెలియదు. ఇంకా మీకు ఏమైనా ఇండికేషన్స్ వచ్చినాయా? అంటే ఇంత భారీ స్థాయిలో ఖమ్మం నుంచి ఎవరో దరఖాస్తు చేయాలి, మీరే మొట్టమొదటిగా ఈ భారీ స్థాయిలో, ఇంత భారీ స్థాయిలో అంటే వాళ్ళ అభిమానం అట్లా ఉంది ఖమ్మంలో. మేము అనుకోవట్లే. ఖమ్మం అంటే పార్లమెంట్ మీకు ఏమైనా ఇండికేషన్స్ ఇచ్చిందా అధిష్టానం అని? మీకే కన్ఫామ్ అని ఆ స్థాయిలో ఉంది చూస్తే. థ్యాంక్ యూ మేడం.